హైదరాబాద్ సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. 1,17,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హనుమాన్ వ్యాయామశాల దగ్గర పోలీసులు వాహనాలను చెక్ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్కూటీపై డబ్బును తరలిస్తున్న లక్ష్మణ్, వసంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. 1,17,50,000 నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హనుమాన్ వ్యాయామశాల దగ్గర పోలీసులు వాహనాలను చెక్ చేస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. స్కూటీపై డబ్బును తరలిస్తున్న లక్ష్మణ్, వసంత్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుల్తాన్ బజార్ పోలీసులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఇంటిని అక్రమంగా కూల్చదన్నారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్. చైతన్యపురి, మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. కాంగ్రెస్ అంటేనే పేదలకు ఇండ్లను ఇచ్చే ప్రభుత్వమని, ఎవరి ఇండ్లు కూలగొట్టదన్నారు. మూసీలో ప్రవహించే మురుగునీరు వల్ల ప్రజలు రోగాల బారిన పడకుండా మంచినీటిని ప్రవహింపచేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందన్నారు. అన్యాయంగా ప్రజల ఇండ్లు కూలగొడితే అధిష్టానం కూడా జోక్యం చేసుకుంటుందన్నారు మధు యాష్కి గౌడ్. మూసి ప్రక్షాళన, మురికిని తొలగించి మంచినీటి ప్రవహిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలనే ఉద్దేశంతో మూసి సుందరీకరణ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం, ప్రజల కొరకు పనిచేస్తుంది. ఎలాంటి పేదలకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న క్రమంలో కొన్ని చోట్ల అధికారులు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తూ నోటీసులు ఇచ్చినట్టు ఇవ్వకుండా శని ఆదివారం కూలగొడుతున్నట్టు వార్తలు వచ్చినాయి. ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రాంతంలో, చైతన్యపురి, కొత్తపేట్ ఈ ప్రాంతంలో కాలనీ వాసులు భయాందోళనకు గురైపోతూ రెవెన్యూ అధికారులు మార్పు చేయడంతో వెనువెంటనే అర్ధరాత్రి కూలగొడతారనే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టిఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే. గత 10 సంవత్సరాల నుంచి అక్రమంగా ఆస్తులు కాపాడుకుంటూ పెంపొందించుకొని తన అనుసరులతోటి కబ్జాలు పెట్టి పేద ప్రజలకు నమ్మించి అమ్మించిన వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకై ప్రజలను రెచ్చగొడతాం. శంకర్ నగర్ రివర్ బెడ్లో ఇండ్లు ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్లలోకి వెళ్తున్నారు నిర్వాసితులు. వదిలేసిన ఇళ్లను తామే తొలగిస్తున్నారు. చాలా కాలంగా డబుల్ ఇళ్లను అడుగుతున్నామని చెప్పారు. ఎన్నికల టైంలో ఎంఐఎం నేతలు హామీ ఇచ్చారని, మూసీలో ఎప్పటికైనా తిప్పలు తప్పవనే వెళ్తున్నామంటున్నారు శంకర్ నగర్ మూసీ రివర్ బెడ్ నిర్వాసితులు. जो नदी के किनारे घर थे ये पूरे, और नदी के किनारे घर जरा डेंजर में थे. हमारे एमएलए साहब, एमपी साहब हमारे को वायदा करे थे इलेक्शन में कि घर गए तो घर देंगे. और परसों जो हुआ, जो ऊपर से फोन आए तो हम हमारे एमएलए साहब को बोले कि हमारे को नजदीक होना घर, तो नजदीक दिला दिए हमारे को, चंचलवाड़े में दिलाए हमारे को. हम उनके बहुत शुक्रगुजार है, एमपी साहब के, एमएलए साहब के और पूरे एमआईएम पार्टी के. भी ठीक है हमारे को, हम खुश है, नहीं कोई परेशानी की बात नहीं है. खाली इतना है कि सामान उठाने की परेशानी है. हुकूमत की तरफ से सामान उठाना उन लोगों का था, लेकिन एमएलए साहब करा रहे. एमएलए साहब हमारे पूरे बस्ती के कारकुन जो भी है फिर के काम करा रहे लोग. यहाँ पर जो है सो 30 साल से इधर शंकर नगर मलकपेट में रह रहा हूँ. जो है सो हमारे को जो है सो एमएलए साहब, एमपी साहब जो भी हमको इलेक्शन से पहले वादा किए थे, उसके बारे में जो है सो घर के बदले घर या कुछ भी इसका मुआवजा दिलाएंगे बोले थे. हम जो है सो हमारे को अल्हम्दुलिल्लाह हमारे को खरीद में घर दिला दिए उन्होंने. हमारे को एमपी साहब का और एमएलए साहब का हम बहुत बहुत शुक्रगुजार हैं. हम अल्हम्दुलिल्लाह हमारे लिए जो है सो, और हम अपनी खुशी से जो है सो यहाँ हमें इसमें देते बोले तो, चंचलगढ़ में देते बोले तो हम लोग खुशी से यहाँ से निकल गए. हम लोग यहाँ पर जो नदी के किनारे को थे
हमारे को वादा करे थे बलाला साहब और बोले तो अपने हमारे असद साहब उन लोग का वादा करे थे हम नदी में उठाए भी तो आपको पैदल नहीं करेंगे, कहीं ना कहीं आपको डबल बेडरूम देंगे बोल के। जब हमारा सर्वे करके गए तो हम लोग को डबल बेडरूम के लिए ऊपर के आगे वो लोग बोल रहे थे, तो हम लोग सब एमएलए साहब से दरख्वास्त करें कि हमारे बच्चे छोटे छोटे हमको कहीं खरीद में दे बोल के, तो हमको खरीद में दिए। लेकिन अब ये जितने गए उतने पे ये अपादा कर दो, क्यों तो अब जो इधर बचे कुछ अभी नदी अल्हम्दुलिल्लाह इधर बहुत है, अब इधर नदी इधर बहुत है, अब इधर के लोग परेशान नहीं, क्यों तो सब अपने अल्हम्दुलिल्लाह हम उनकी बहुत बहुत शुक्रगुजार है। 25 ఇయర్స్ నుంచి ఉన్నాము, కానీ మనం కూడా ఇదే ఆలోచన తీసుకున్నాము, ఇది ఎప్పుడన్నా పోతుందని తీసుకున్నాము. కానీ 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, కానీ మంచిగా ఉన్నాము. మన అవేసి సాబు, మన బలాలా సాబు, మన షఫీబాయ్ కార్పొరేటర్ సార్ అందరూ ఎప్పుడన్నా పోతుంది, కానీ మనము ఆలోచించి మనం ఎక్కడైనా ఇస్తామని చెప్పారు. డబల్ బెడ్రూమ్ మాకు ఇది చెంచల్ కూడా సైదాబాద్కు దిగింది, కానీ మంచిగా ఉంది, రూమ్లు కూడా మంచిగా ఉంది. మనకు వాళ్ళకు కూడా మనకు శుక్రియా అదా హమ్ కర్తే హై లోగోంకు మంచిగా. కనీస అవగాహన లేకుండా చికిత్స చేస్తూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఆర్ఎంపీ డాక్టర్లు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లోని దత్తాత్రేయ నగర్ ఓ వృద్ధురాలు అనారోగ్యంతో స్థానికంగా ఉన్న తేజ క్లినిక్కు వెళ్లింది. పరీక్షలు చేసిన ఆర్ఎంపీ డాక్టర్ వృద్ధురాలికి ఇంజెక్షన్లు చేశారు. ఇంజెక్షన్ సురక్షితమైనది కాకపోవడంతో ఎడమ చేతికి కుడి తుంటికి తీవ్రంగా గాయాలయ్యాయి. పరిస్థితి సీరియస్ కావడంతో వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అవగాహన లేకుండా క్లినిక్లు నడిపిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో నైరుతి తిరోగమనంలో అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది ఐఎండీ. ఇవాళ రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో సిటీలోని పలు ఏరియాల్లో వర్షం దంచి కొట్టింది. దీంతో వాహనదారులు, నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. రేపు 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వర్ష సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఉదయం నుంచి మబ్బుల ఎండతో సతమతమైన సిటీ జనం సాయంత్రం రిలాక్స్ అయ్యారు. సాయంత్రం నగరమంతా మేఘావృతమైంది. సిటీతో పాటు శివార్లలో జోరు వాన కురిసింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలాడ్దేవ్పల్లి, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్, కిస్మత్పుర, హైదర్ షా కోట్ల, హిమాయత్ సాగర్, నార్సింగి, మనకొండ, కోకాపేట, గండిపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండ, శంషీగూడ ప్రాంతాల్లో వాన పడింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. మోండా మార్కెట్, ప్యాట్నీ, ప్యారడైజ్, ఎంజీ రోడ్, రాణిగంజ్, బేగంపేట ఏరియాలో భారీగా వర్షం కురిసింది. బన్సీలాల్పేట్, రామ్ గోపాల్పేట్, సీతాఫల్ మండి, అడ్డగుట్ట, మారేడుపల్లి, బోయినపల్లి ప్రాంతాల్లో వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీగా వాన పడడంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు ప్రధాన కూడల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ రేపు రెయిన్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఇక రేపు 14 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చన్నారు. రాష్ట్రంలో నైరుతి తిరోగమనంతో అక్టోబర్ 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ఏడాది 30% అధిక వర్షాలు కురిశాయని చెప్పారు. సాధారణంగా 738.7 మిల్లీమీటర్ల వర్షానికి ఈసారి 962.6 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగాయన్నారు. ఆగస్టులో మాత్రం 3% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రాష్ట్రంలోని 5 జిల్లాల పరిధిలోని వందల మండలాలలో అత్యంత భారీ వర్షాలు కురిశాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. అతి తక్కువగా మంచిర్యాల జిల్లాలో 6% వర్షాలు కురవగా నారాయణపేట జిల్లాలో 94% అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇకపై అల్పపీడనాలు, తుఫానుల కారణంగానే వర్షాలు ఉంటాయన్నారు వెదర్ ఆఫీసర్లు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షంతో ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. రోడ్లపై వాటర్ లాగింగ్తో ట్రాఫిక్ నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు జనం. సెక్రటేరియట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలవడంతో ఇబ్బందులు పడుతున్నారు. సెక్రటేరియట్ దగ్గర ట్రాఫిక్పై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రము కురిసిన వర్షానికి ఇప్పటికే చాలా ప్లేసెస్లో ఇటు హైదరాబాద్ సెంట్రల్ హైదరాబాద్తో పాటు హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన జామ్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ముఖ్యంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఐటీ కారిడార్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం ఐటీ కారిడార్ సంబంధించి ముఖ్యంగా ఐక్య జంక్షన్ వద్ద ఉన్నాం. మనం పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది చూడొచ్చు. వర్షం కురిసినంతసేపు అందరూ ఎక్కడోళ్ళు అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు. వర్షం ఆగిన తర్వాత అందరూ వాహనాలు తీసుకొని ఒకేసారి బయటికి రావడంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా అంటే బయోడైవర్సిటీ గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుండి ఐక్య వచ్చే రూట్తో పాటు ఐక్య సెంటర్ నుండి అటు కేబుల్ బ్రిడ్జ్ నుండి ఐక్య వచ్చే రూట్, దాంతోపాటు ఐక్య మీదుగా కొండాపూర్ సంబంధించి ఏఏజీ హాస్పిటల్ కొండాపూర్ వెళ్ళే రూట్ ఎక్కడికక్కడ కూడా వాహనాలన్నీ కూడా నిలిచిపోయిన సిచ్యువేషన్. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది ఐక్య జంక్షన్ నుండి నేరుగా హైటెక్ సిటీ వెళ్ళే రూటు. సైబర్ టవర్స్ వెళ్ళిన తర్వాత సైబర్ టవర్స్ మీదుగా అటు జేఎన్టీయూ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా వాహనాల రాకపోకలకు కొంతవరకు స్లోగా సాగుతున్నాయి అనేది ఇప్పటికైతే పోలీస్ అధికారుల నుండి మనకు సమాచారం అందుతుంది. మనం ఐక్య జంక్షన్ వద్ద విజువల్లో ఏ రోడ్డు చూసినా ఎక్కడ చూసినా వాహనాలన్నీ కూడా చాలా స్లోగా మూవ్ అవుతున్న పరిస్థితి. ఇటు గచ్చిబౌలి ఐక్య మీదుగా జేఎన్టీయూ వెళ్ళే రూట్ అంటే హైటెక్ సిటీ వెళ్ళే రూట్తో పాటు హైటెక్ సిటీ నుండి ఐక్య గచ్చిబౌలి వచ్చే వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్. దాదాపుగా ఇది ఆ వర్షం తగ్గినప్పటి నుండి కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. మొత్తము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి ఇటు రాయదుర్గ్ మాదాపూర్ ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయినప్పటికీ కూడా వాహన రాకపోకలకు సంబంధించి కావచ్చు ట్రాఫిక్ సంబంధించి కొంతవరకు ఆ కంజెషన్ అనేది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎక్కడికక్కడ వాహనాల్ని ముందు కదిలించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా వాహన రాకపోకలకు మాత్రం తీవ్ర అంతరాయమే సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పడింది. ఇక హైదరాబాద్ సంబంధించి కూడా కొన్ని ప్లేసెస్లో ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతున్నట్లయితే మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా మెహదీపట్నం నుండి మాసప్ ట్యాంక్ లంగర్ హౌస్ సంబంధించిన రూట్ సాధారణంగానే రద్దీగా ఉంటుంది. సో వర్షము కురిసింది, వర్షము ఆగిపోయిన తర్వాత అందరూ ఒకేసారి వాహనాలు తీసుకొని రోడ్లపైకి వస్తున్న క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా కొన్ని ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి మాత్రం ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనేది చాలా క్లియర్గా అసలు ఐటీ కారిడార్ సంబంధించి ఐక్య వద్ద ఏదైతే ఏ రోడ్డు చూసినా కూడా ఐక్య జంక్షన్ నుండి 4 దిక్కుల ఏ రోడ్డు చూసినా కూడా వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్న సిచ్యువేషన్. పోలీస్ అధికారులు కూడా డైరెక్ట్గా గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు వాహనాల్ని ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా వాహన రాకపోకలు అనుకోవచ్చు వెహికల్ మూవ్మెంట్ సంబంధించి కాస్త హెవీగా ఉండడము, అందులోనూ బంపర్ టు బంపర్ మూవ్ అవుతున్నా కూడా కొన్ని ప్లేసెస్లో ఆ రోడ్ సంబంధించి మెయిన్ సిగ్నల్ వద్ద ముఖ్యంగా ఐక్య నుండి సైబర్ టవర్స్ వెళ్ళే రూటు సాధారణంగా కూడా రద్దీగా ఉంటుంది. కానీ ఇప్పుడు అత్యంత రద్దీగా మారిన పరిస్థితి. అటు సైబర్ టవర్స్ వరకు కూడా ఐక్య జంక్షన్ నుండి సైబర్ టవర్స్ వరకు రోడ్డు మధ్యలో కూడా చాలా వరకు ట్రాఫిక్ సంబంధించిన కానిస్టేబుల్ కావచ్చు ట్రాఫిక్ సంబంధించిన ఎస్ఐలను అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ వాహనాల్ని ముందుకు పంపించడము లేకపోతే వాహనాలు ఎక్కడ నిలిచిపోకుండా చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా ఎక్కడికక్కడ వాహనాలన్నీ మా రోడ్లపైన నిలిచిపోయిన సిచ్యువేషన్ మాత్రం చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ట్రాఫిక్ పోలీసుల నుండి మనకి ఆఫ్ ది రికార్డ్ అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇదంతా క్లియర్ అవ్వాలి అంటే కాస్త టైం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఎఫెక్ట్ ఈసారి అంటే ఇటీవల కాలంలో వర్షాలు కురుస్తున్న టైంలో సాధారణంగా కొంతవరకు ట్రాఫిక్ సంబంధించిన జామ్ జరగడము, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడం సాధారణంగా జరుగుతుంది. కానీ ఈరోజు మాత్రము ఆ ఇంపాక్ట్, ఆ ఎఫెక్ట్ అనేది చాలా సివియర్గా ఉంది అనేది చాలా క్లియర్గా మనం రోడ్లను చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. రోడ్డు పైన ఎక్కడ వాహనాలు ఎక్కడివి అక్కడ నిలిచిపోయిన సిచ్యువేషన్. ముందుకు కదలాలి అంటే చాలా వెయిట్ చేసిన తర్వాత కాస్త ముందుకు వెళ్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో. అంటే సాయంత్రము కొద్దిసేపటి కురిసిన వర్షానికి సంబంధించిన ఎఫెక్ట్ చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో అయితే కనబడుతుంది. సో ఇదంతా కూడా క్లియర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చాలా టైం తీసుకునే అవకాశమే ఉంది అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు. బహుశా అర్ధరాత్రి వరకు కూడా దాదాపు 11 దాటిన తర్వాత కూడా కొంతవరకు వాహనాలకు సంబంధించి ఆ మూమెంట్ అనేది
క్లియర్ అవ్వడం కావచ్చు, లేకపోతే రోడ్లపైన ఈ రకమైన ట్రాఫిక్ కంజెషన్ సంబంధించి కాస్త క్లియర్ అయ్యే అవకాశం ఉంది అనేది మాత్రం ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ వాహనాలన్నీ కూడా రోడ్లపైన నిలిచిపోయిన పరిస్థితి, వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే సాధారణ రోజుల్లో ఒక 40 మినిట్స్లో డెస్టినేషన్ రీచ్ అవుతే ఈరోజు మాత్రము దాదాపు 2 గంటలు పైన సమయం పడుతుంది వెళ్ళడానికి అనే ఆవేదన కూడా కొంతవరకు వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఎక్కడ పూర్తిగా ట్రాఫిక్ని ముందుకు కదిలించే ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా వెహికల్ మూవ్మెంట్ హెవీగా ఉన్న కారణంగా కొంతవరకు హైదరాబాద్ నగరంలో వర్షం కారణంగా ట్రాఫిక్ సంబంధించి మాత్రం ఎక్కడికక్కడ వాహనాలు రోడ్లపైన నిలిచిపోయి వాహన కంజెషన్, రాకపోకలకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్న సిట్యువేషన్ హైదరాబాద్ నగరంలో నెలకొంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. సిటీలో మతపరమైన ర్యాలీలకు డీజే, క్రాకర్స్ల వాడకాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. గణేష్ ఉత్సవాలు, మిలాదున్ నబీ పండుగల తర్వాత హైదరాబాద్ సిపి నిర్వహించిన మీటింగ్లో డీజే నియంత్రించాలని నిర్ణయించారు. రానున్న దసరా, నవరాత్రి ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్ను సరఫరా కూడా చేయకూడదని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. సిటీలో సౌండ్ పొల్యూషన్ తగ్గించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మతపరమైన ర్యాలీల్లో డీజే, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రమాణాల ప్రకారం పెట్టుకోవచ్చంటున్నారు అధికారులు. డే టైంలో రెసిడెన్షియల్ జోన్లలో 55, కమర్షియల్ జోన్లో 65, ఇండస్ట్రియల్ జోన్లో 75 డెసిబిల్స్కి మించి సౌండ్ పెట్టకూడదని ఉత్తర్వుల్లో తెలిపారు. మరోవైపు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్కి 100 మీటర్ల లోపు ఎలాంటి సౌండ్స్ పెట్టకూడదన్నారు. డీజే పెడితే మినిమం 80 డెసిబిల్స్ సౌండ్ వస్తుంది కాబట్టి వాటిని పూర్తిగా నిషేధించాలన్నారు పోలీసులు. సౌండ్ పొల్యూషన్ ఆందోళన కలిగించే విషయమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అన్నారు. కాలనీలో డీజే మోతలతో ఇబ్బందులు పడుతున్నట్లు ప్రజల నుంచి తమకు మెసేజ్లు, ఫోన్ కాల్స్ వస్తున్నాయన్నారు. సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు డీజేల వాడకాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. కాలుష్యం గురించి ప్రజల నుండి వచ్చిన కంప్లైంట్స్ 500% పెరిగాయని మేము గమనించాము. మేము ఆ ప్రాంతంలో నడుస్తున్నప్పుడు శబ్ద కాలుష్యమే కాదు, ఇతర అనుభవాలు మా ముందుకు వచ్చాయి. అంటే మొత్తం శరీరం అంతా వణుకుతా ఉంది, హార్ట్, గుండె ఏదైతే ఉందో అది కదులుతూ ఉంది. ఇక చెవుల గురించి చెప్పే అవసరమే లేదు, అవి ఎప్పుడు పగులుతాయో అనే భయం కూడా ఏర్పడింది. ఈ విధంగా చెప్తున్నారు, అందరు కలిసి కట్టుగా చేస్తే గానీ ఇది కాదు. ఇక పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయంపై పలు హిందూ సంఘాల ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హిందూ పండుగలపైనే పోలీసులు ఆంక్షలు విధించడం మంచిది కాదంటున్నారు. అన్ని మతాల ర్యాలీలపై నిషేధం విధిస్తేనే హిందూ పండుగ ర్యాలీల్లో కూడా షరతులు విధించాలన్నారు. డీజే సంస్కృతిని అడ్డుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్పడం అనేది అది తగదు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. ఏదైతే సౌండ్కు అనుగుణంగా, ఆ డిజబిలిటీకి అనుగుణంగా హై సౌండ్ కాకుండా దానికి మీడియంగా ఒక పరిధికి లోబడి ఆ యొక్క డీజేకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. డీజే ఉండాల్సిందే, కానీ సౌండ్ పరిమితికి లోబడి ఒక హద్దు లోపల నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనికి పోలీసులు కూడా ఒక పరిధి నిర్ణయించాలి, సౌండ్ ఎంత పెట్టుకోవాలని చెప్పేసి. ఎందుకోసం అంటే మొత్తం డీజే వద్దు అని చెప్పి చెప్పడానికి ఎవరికి కూడా హక్కు లేదు. ఆ యొక్క దుర్మార్గంగా వ్యవహరించడం అనేది తప్పు. ఈసారి దసరా ఉత్సవాలకు అమ్మవారి ఊరేగింపు, దాండ్యా ఈవెంట్స్ లో డీజేలకు పర్మిషన్ ఇవ్వబోమన్నారు పోలీసులు. నవరాత్రి ఉత్సవాల్లో డీజేలు పెట్టొద్దని సౌండ్ సిస్టమ్ ప్రొవైడర్లను ఆదేశించారు. ఒకవేళ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినా 55 డెసిబిల్స్ కి మించి సౌండ్ ఉండకూడదని నిర్వాహకులను ఆదేశిస్తున్నారు పోలీసులు. మతపరమైన ర్యాలీలే కాకుండా పొలిటికల్ ర్యాలీలు, ప్రోగ్రామ్స్ లో కూడా డీజే, ఫైర్ క్రాకర్స్ బ్యాన్ చేయాలని సిటీ పబ్లిక్ కోరుతున్నారు. మరోవైపు డీజేలపై ఆధారపడిన వారు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి వస్తోందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఎగువ కురుస్తున్న వర్షాలకు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్ ఒక గేటు 1 అడుగు మేర ఎత్తి 348 క్యూసెక్కుల నీటిని, ఉస్మాన్ సాగర్ 6 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి 1428 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం జంట జలాశయాల నుంచి 1776 క్యూసెక్కుల వరద నీరు మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. దీంతో నది పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. की वॉचिंग V6 न्यूज़।